హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? హ్యాపీ దివాళీ అందరికీ. సో దివాళీ అనగానే మనకందరికీ గుర్తొచ్చేవి రెండు, ఒకటి లైట్స్, రెండోది స్వీట్స్. లైట్స్ అంటే అందరం వేసుకొని అందరం హ్యాపీగా చూస్తాము, కానీ స్వీట్స్ సంగతికి వచ్చేసరికి స్వీట్స్ అనే కాదు, మనకి దివాళీ టైంలో మనం బాగా పిండి వంటలు చేసుకోవడము, చుట్టాలు రావడము, వాళ్ళందరితో పాటు మనం డిన్నర్స్ చేయడము, లంచ్ చేయడము కామన్గా అయిపోయి అందరం కూడా వెయిట్ పెరుగుతాం. ఎస్పెషల్లీ ఎవరైతే ప్రెగ్నెంట్ ఉన్నారు, లేదంటే ప్రెగ్నెంట్ కావాలనుకుంటున్నారు, ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో ఉన్నారు, అట్లాంటి వాళ్ళకందరికీ కూడా వెయిట్ మెయింటైన్ చేయడం అన్నది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకు మెయింటైన్ చేయాలి, మెయింటైన్ చేయకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, మనం వెయిట్ తగ్గడం వల్ల వచ్చే లాభాలు ఏంటి, మనకు వెయిట్ తగ్గడం వల్ల మన డబ్బు కూడా ఎలా సేవ్ అవుతుంది, ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో మన డబ్బులు కూడా మనం తక్కువ ఖర్చుతోనే మనం ట్రీట్మెంట్ ఎలా సక్సెస్ చేసుకోవచ్చు అన్నది కూడా నేను ఇంతకుముందు వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఈ వీడియోలో మనం వెయిట్ రిడక్షన్ అంటే 2 పాయింట్స్ ఉంటాయి. ఒకటి ఫుడ్గా మనం తీసుకునే క్యాలరీస్ని కట్ ఆఫ్ చేయడం, రెండవది దానికి తగ్గట్టుగా ఎక్సర్సైజ్ చేయడం. సో ఇంతకుముందు వీడియోలో మనం క్యాలరీస్ని ఎలా కట్ ఆఫ్ చేసుకోవాలి అన్నది చూసాము. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, ఎస్పెషల్లీ ఫ్రమ్ ద రూరల్ బ్యాక్గ్రౌండ్. సిటీలో అంటే ఎవ్రీథింగ్ విల్ బీ అవైలబుల్, జిమ్స్ ఉంటాయి, ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి. బట్ వాట్ అబౌట్ రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళు ఎలా ఎక్సర్సైజ్ చేసుకోవాలి, వాళ్ళు ఎలా వెయిట్ రిడక్షన్ కావాలి అన్నది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సో మనకి ఇందాక మనం అనుకున్నట్టు క్యాలరీ ఇంటేక్ అనేది తగ్గించుకోవాలి. ఈ క్యాలరీ ఇంటేక్ ఎలా తగ్గించుకోవాలి అన్నది ఒక న్యూట్రిషనిస్ట్ ఆధ్వర్యంలో మన వెయిట్ ఎంత ఉంది, మనం ఎంత తగ్గించుకోవాలి, ఈ రెండింటికి మధ్యలో ఉన్న గ్యాప్ని మనం ఎలా ఫిల్ చేసుకోవాలి, పర్ డే ఎంత క్యాలరీస్ తీసుకోవాలి, ఆ తీసుకునే క్యాలరీస్ని ఎలా తీసుకోవాలి అన్నది మనం మంచిగా కూర్చొని డిస్కస్ చేసుకోవచ్చు. అలానే డైట్ అనగానే ఏదో మనం తినని పదార్థాలు, ఏదో ఎక్కడి నుంచో మనం ఇంపోర్ట్ చేసుకొని వేరే ఊరి నుంచి కొనుక్కొచ్చుకొని తినే పదార్థాలు ఉండవండి. మనం తీసుకునే ఫుడ్లోనే దాన్ని ఎలా కట్ ఆఫ్ చేసుకోవాలి, మనం తీసుకునే ఫుడ్నే దోసకాయ తింటాం, దాన్ని ఎలా తినాలి, పోహా చేసుకుంటాం, పోహా ఎలా తీసుకోవాలి, ఎందుకంటే ఇడ్లీ తీసుకుంటాం, ఇడ్లీ ఎన్ని తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, అలా మనం తీసుకునే డైట్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ మనం వెయిట్ రిడక్షన్ని ఎలా చేసుకోవాలి అన్నది మేము సలహా చెప్తాము. అండ్ అలాంగ్ విత్ దట్ న్యూట్రిషనిస్ట్ కూడా సలహా చెప్తారు. దానితో పాటు మనం ఎక్సర్సైజ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనుకున్నాం కదా. సో రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు ఎవరికైతే జిమ్ ఇవన్నీ అవైలబుల్ ఉండవో వాళ్ళందరూ మార్నింగ్ లేవగానే యోగా చేసుకోవచ్చండి. ఒక 10 నుండి 15 నిమిషాలు యోగా, ప్రాణాయామం అన్నది చేసుకోవచ్చు. దానితో పాటు రన్నింగ్, మార్నింగ్ 5 గంటలకు లేచారనుకోండి, 5:30కి ఎవరు ఉండరు మ్యాక్సిమం రోడ్ల మీద. సో అట్లాంటప్పుడు ఒక 1 కిలోమీటర్, 1.5 కిలోమీటర్, లేదంటే అందరి దగ్గర స్మార్ట్ వాచెస్ ఉంటున్నాయి, అందులో 600 స్టెప్స్ 1000 స్టెప్స్ ఎన్ని చేస్తున్నారు అనేది క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది. అలా చూసుకుంటూ ఒక పర్ డే ఒక 9000 స్టెప్స్ లేదంటే 8000 స్టెప్స్ మీరు కంప్లీట్ చేయగలగాలి. అండ్ అలాంగ్ విత్ దట్ స్కిప్పింగ్ అయితే హ్యాపీగా చేసుకోవచ్చు కదండి, ఇంట్లోనే స్కిప్పింగ్ అయితే ఎవ్వరూ వద్దనే వాళ్ళు లేరు. సో ఫర్టిలిటీ రిలేటెడ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే, అఫ్కోర్స్ పికప్ వాళ్ళు, ఈటీ అయిన వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా మంచిగా స్కిప్పింగ్ చేసుకోవచ్చు. దీనితో పాటు ఇప్పుడు వాల్ పిల్లెట్స్ అని చెప్పి మనకు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. సో అఫీషియల్గా ఉన్న ఒక వీడియోను చూసి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వాల్ పిల్లెట్స్ ఎలా చేయాలి, ఇంట్లోనే నార్మల్గా గోడ పట్టుకొని మనం ఎక్సర్సైజ్ చేస్తూ మనం బరువు అనేది తగ్గొచ్చు. అంత ఈజీ అనమాట అది, ఈ వాల్ పిల్లెట్స్ అనేవి. సో అది కూడా మనం హ్యాపీగా ఇంట్లోనే ఉండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసే ముందు కానీ ఎప్పుడు కానీ ఒక అరగంట, లేదంటే నైట్ డిన్నర్ చేయడానికి 1 గంట ముందో, 1.5 ముందో మనం ఇవి చేసుకోవచ్చు, ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. లేదంటే ఇంటి దగ్గరే మనం షటిల్ ఆడుకోవచ్చు, లేదంటే ఇంటి దగ్గర ఎట్లాంటి గ్రౌండ్ ఉన్నా సరే ఒక 1 కిలోమీటర్ మనం రన్నింగ్ చేయొచ్చు. ఇవన్నీ సింపుల్ అనమాట. కాకపోతే మనం దానికి టైం అన్నది కంపల్సరీ కేటాయించాలి. కంపల్సరీ రోజు ఒక 1 అవర్ నేను ఎక్సర్సైజ్ చేస్తాను అని చెప్పి ఫిక్స్ అయిపోయి ఎక్సర్సైజ్ చేస్తూ మనం ఎట్ ద సేమ్ టైం మనం క్యాలరీస్ని, అంటే మనం తీసుకునే ఫుడ్లో మార్పులు తీసుకుంటే వెయిట్ రిడక్షన్ అనేది ఈజీగా కావచ్చు. వెయిట్ రిడక్షన్ అనగానే మనం ఏదో లైపోసక్షన్కి వెళ్ళిపోవాలి, ఫ్యాట్ అంతా తీయించేసుకొని వెయిట్ తగ్గించుకోవాలి, లేదంటే ఏదో డిఫరెంట్ ఫుడ్ తీసుకోవాలి, ఇట్లాంటి అపోహలు ఏమీ పెట్టుకోకండి. హ్యాపీగా తినే క్యాలరీస్ని తగ్గించుకుంటూ డైలీ 1 గంట ఎక్సర్సైజ్ చేసుకుంటే మనం ఈజీగా ఒక 2 monthsలో 5 to 6 kgs తగ్గొచ్చు. 5 to 6 kgs తగ్గితే ఏంటో తెలుసు కదా మీకు, మనం తీసుకునే ట్యాబ్లెట్స్ డోసేజెస్ తగ్గుతాయి, ఇంజెక్షన్ డోసేజెస్ తగ్గుతాయి. సో మన పాకెట్ మీద భారం కూడా తగ్గుతుంది, మనకి తక్కువ ఖర్చులోనే ట్రీట్మెంట్ కూడా అయిపోతుంది అనమాట. సో వెయిట్ రిడక్షన్ వల్ల హెల్త్ మనకి సెట్ కావడమే కాకుండా మన డబ్బులు కూడా ఆదా అవుతాయి. థ్యాంక్ యూ.